బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీ పెరియార్ ఉద్యమ వారసుడు ఎం కరుణానిధి జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉగ్గం సాంబశివరావు పిలుపునిచ్చారు. స్థానిక అరండల్పేట 1వ లైన్లోని మినీ అంబేద్కర్ హాల్ నందు ఉగ్గం సాంబశివరావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పివి రమణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల రామకృష్ణ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీసీలకు, ముస్లింలకు 60% రిజర్వేషన్లు, సమగ్ర కులగణన, స్థానిక సంస్థలు జనాభా ప్రాతిపదికన బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రోజున బీసీ చైతన్య వేదిక నాయకులు వీరవల్లి శ్రీనివాసరావు గారు గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వచ్చే నెల 3వ తేదీన విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగేటటువంటి బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక చైతన్య కార్యక్రమం పేర ముత్తువేల్ కరుణానిధి గారి 103వ జయంతి సందర్భంగా సభని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా బీసీలకి సామాజిక న్యాయం జరగాలని, సామాజిక మార్పు రావాలని, సామాజిక న్యాయం సామాజిక మార్పు సాధించాలంటే బహుజనులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు గల బహుజనులకి రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే, ఈ యొక్క రాజ్యాధికారం అనే మాస్టర్ కీని వీళ్ళు సాధించినప్పుడు మాత్రమే వీళ్ళకి నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన సామాజిక న్యాయం, నిజమైన సామాజిక మార్పు సంభవిస్తుందని అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్లుగా ఈ యొక్క వర్గాలకి అధికారం రానంత వరకు వీళ్ళకి సామాజిక న్యాయం జరగదు, సామాజిక మార్పు రాదు. కాబట్టి వీళ్ళకి సామాజిక న్యాయం జరగాలంటే అందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ కదా 80% ప్రజలు చైతన్యవంతమై వారి యొక్క ఓటును వారు వేసుకుని రాజ్యాధికార దిశగా ఒక ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యపడదని ఆ దిశగా వీరవల్లి శ్రీనివాసరావు గారు అనేక సంవత్సరాలుగా బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి, అదేవిధంగా జనాభా లెక్కలు బీసీ జనగణన తేల్చాలి, సపరేటు నియోజకవర్గాలు కావాలి, అదేవిధంగా మైనార్టీ బీసీలకి ఏబిసిడి వర్గీకరణ జరగాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క విశ్రాంతంగా పర్యటన జరుపుతూ ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ రోజున గుంటూరులో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అనేకమైన బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ముస్లిం మైనార్టీ సంఘాలు రేపు వేదిక ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెరియార్ ఉద్యమ వారసుడు, బహుజనవాది, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కరుణానిధి గారి 100వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుజన మాట బహుజన పాట అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా పార్టీలకు అతీతంగా, అదేవిధంగా మతాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా అందరూ కూడా ఒక వేదిక మీదకి, ఒక తాటి మీదకి వచ్చి బహుజనులంతా ఐక్యత చాటాలనే ఉద్దేశంతో మేము ఒక వినూత్నమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య కుల సంఘ నాయకులు, అదేవిధంగా ఇంటలెక్చువల్స్, మేధావులు ఈ సమావేశంలోకి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఉద్యమిస్తున్నామో వాటన్నిటి మీద కూడా మేము కొన్ని డిమాండ్స్ మీద ఈ సందర్భంగా మేము ఆ రోజు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా బీసీ ఉద్యమం సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైన రీతిలో బహుజన మాట బహుజన పాట అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా మాట ద్వారా, తర్వాత పాట ద్వారా మాత్రమే ఉద్యమం విజయవంతమవుతున్నది. ఏ సమస్య అయినా పాట ద్వారా అందరికీ కూడా హత్తుకునే విధంగా మనకు పాట ద్వారా ఉద్యమం చేయటం అనేది మన శ్రీకారం చుట్టుపోతున్నాం కనుక ఈ సమావేశంలో కొన్ని డిమాండ్స్ మీద కూడా మేము
ఫైట్ చేయబోతున్నాం. ఎందుకంటే స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన 52% రిజర్వేషన్ కల్పించి ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాతే స్థానిక సంస్థల్లో ఎలక్షన్కి వెళ్ళాలని నా బీసీ చైతన్య ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నామో ఆ బీసీ ప్రధానమంత్రి మనకి నడ్డి విరిచే విధంగా ఆయన తీర్మానం చేయటం అనేది చాలా బీసీల మీద ఒక కుట్ర జరుగుతుంది. ఈ మనం గత ఎంతో మంది ఆర్ కృష్ణ గారు, కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఇటువంటి ఎంతో మంది ఉద్యమ నాయకులు గత 40 సంవత్సరాల నుంచి మాకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు చేస్తున్నప్పటికీ వాటి విషయం పరిగణన తీసుకోకుండా ఎవరు అడగకుండా ఒక 2 రోజుల్లో కేవలం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం అనేది బీసీలు